గైస్, ఈరోజు అయితే మేము దమ్ బిర్యానీ ఛాలెంజ్ చేస్తున్నాము విత్ చికెన్ కర్రీ అన్నమాట. ఇది ఏంటంటే ఎవరు చేశారు? బయట నుంచి తెచ్చారా? మమ్మీ చేసింది. ఎందుకు చేసింది? ఫ్రైడే చేస్తామని చెప్పాను కదా, అప్పుడు ఫ్రైడే విన్ అయ్యాం కదా, దానికి గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. అందుకే ఆ గిఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి మాకు దమ్ బిర్యానీ చేసి పెట్టి మమ్మీ. ఈరోజు ఎవరు గెలుస్తారో లాస్ట్ లో ఓడిపోయిన వాళ్ళకి 10 దెబ్బలు ఈ మీద సపా సపా పడుతుంది. సరే ఓకే, కానీ స్టార్ట్. లేకపోతే ఓడిపోయిన వాళ్ళకి పెరుగు అంతా నోట్లో పోసేయాలి ఫ్రెండ్స్. అప్ప పెరుగుతుంది, అందుకే చెప్తున్నావు నువ్వు. ఫ్రెండ్స్ సరే ఓకే, స్టార్ట్. 3 నిదానంగా తినండి, తొందర లేదు. నాకు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పాలి. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను. కాలిపోతుంది. చికెన్ ఫ్రెండ్స్ ఆరాక తినండి. సూపర్. నాకు ముక్కల పడతాయి. తిను రిషి. సూపర్ ఉంది. మమ్మీ అయితే ఫస్ట్ టైమే చేయడము మా కోసం అని. ఓకేలే. చేసి కానీ రిషి త్వరగా తినేస్తుంది. నువ్వు మాత్రం వాటర్ తాగుతా కూర్చున్నావు. అమ్మ ఇదే లోపు తినేస్తావు. నువ్వు కార్డ్ తినవు కదా, సూపర్ ఉందని ఎలా చెప్పేస్తున్నావు? ఓకే, థమ్స్ అప్ ఉంది కదా, కొంచెం తాగొచ్చు లైట్గా. ఇంకా స్పైసీగా ఉంటుంది కాబట్టి లాస్ట్. ఓకే, ఈరోజు ఎవరు గెలుస్తారో చూడాలి. ఏంటి రిషి ఏం మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడితే తినొచ్చు కదా. వేసేసి మాట్లాడకూడదంటే అట్లా వ్యూవర్స్ చూస్తూ ఉంటారు కదా. చాలా స్పైసీగా చేసావు. ఫస్ట్ టైం చేసిన బెల్లే చేసాము. బిర్యానీ ఎలా చేయాలో మమ్మీ వీడియో కూడా పెడుతుంది. మమ్మీ ఎలా ప్రాసెస్ చేసినా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. బట్ కుకింగ్ ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది, కానీ సూపర్గా వస్తుంది గైస్. ఇప్పుడు తిన్నాం ఫ్రెండ్స్, మాటల్లోనే పడిపోతున్నా. అబ్బా, వాటర్ తీసుకో. ముక్కలు కూడా తినేయాల. నేను మ్యాగీ కాంబినేషన్ నాకు చాలా నాకు చాలా ఎక్కువ చేసింది. మళ్ళీ చెప్పినా కూడా వినలేదు. కానీ విన్నారు కాదు, ఛాలెంజ్లో నేనే ఉన్నాను, అందుకని కొట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ కర్రీతో అయితే తింటున్నాను. సీను ఈరోజు కూడా రాలేదా? ఎటు వెళ్ళాడు వాడు అసలుకి? అబ్బాయి ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాడు ఫ్రెండ్స్. అసలు ఈ వీడియోలో హాలిడేస్ కూడా మాకు తగినట్టే 4 days వచ్చినాయి. 4 days ఇష్టంగా ఆడుకున్నాం కూడా, నీట్గా చేసేసాం. ఇప్పుడైతే కర్డ్ వేసుకున్నాం. కర్డ్ అయిపోయింది. చిన్న పిచ్చి కాదా అమ్మాయికి కర్డ్ అంటే, అసలు నాకు ఇష్టం లేదు కర్డ్ అంటే. కానీ అప్పుడప్పుడు టేస్ట్ కోసం తింటాను. గీ కూడా తింది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి. కానీ అవే కదా హెల్త్కి చాలా మంచిది. హలో, ప్రోటీన్ వస్తుందా? అన్నీ వస్తాయి కదా. ఎంతసేపు తింటారు? కలుతా ఉంది కారం, కానీ బాగుంది. మండుతున్నట్టుంది, కారం ఎక్కువైంది కదా. మీరు నాకు కొంచెం కూడా హెల్ప్ చేయట్లేదు, అందుకే కారం ఎక్కువ వేసేసా. సమ్మర్లో వేడి వేడిగా తినకూడదు, ఎందుకంటే మండిపోతుంది.
లేదులేమ్మా, అందుకే పెరిగేసే కదా, మరీ ఎక్కువ కారం లేదులే, పెరుగుంది కదా అని లైట్గా అలా వేసాను. తినేసేసేసి. పర్లేదులే, బోన్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి, తినేసి. శశి అంత కారం అయితే వాటర్ తాగొచ్చు కదా, లేదా థమ్స్అప్ తాగు. ఓకే ఓకే కానీ ఎంతసేపు తింటారు? పోటీ అంటే చూడు శశి రిషి, పోటీ అంటే త్వరగా తినాలి, కారం ఉన్నా సరే. మీరేమో నిదానంగా తింటున్నారు. ఏం ఆలోచిస్తున్నావు? పచ్చిమిరపకాయ చిన్న కాలం కాదు, అమ్మ ఇప్పుడల్లా అరాయించుకోలేదు కాబట్టి మనం ఫాస్ట్ తినేసి తాగేద్దాం. పెరుగు హాట్గా ఉండడం వల్ల వేడిగా ఉన్నందువల్ల అలా ఉంది అంతే. కారం ఎందుకు అలా వేసుకున్నావు? నేనైతే బిర్యానీలో అంత కారం అయితే వేయలేదు, పెరుగుంది కదా అనేసి జస్ట్ 2 పచ్చిమిరకాయలు వేసాను అంతే. పచ్చిమిరకాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదే, సో అందుకే నేను పెరుగు అయితే కలిపాను ఇక్కడ. ఇద్దరిది రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైతే ఇప్పుడు విన్ అవుతారో చూడాలి. ముక్కలు అయితే ఆగిపోయాయి. సో వాట్ ఫ్రెండ్స్, బోన్ అయితే వాట్ ఫ్రెండ్స్, బోన్ కూడా అమ్మాయి నవలేస్తుంది చూడు. పెద్ద కారం లేదని చెప్పానా? మరి వేడిగా ఉందని అలా అనిపిస్తుంది అంతే. మరి తినేసి చాలా కొంచెం ఏమంటారా? శశి వదిలేసి శశి, అది 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 అట్లా ఆడకూడదు, ఫేక్ అవుతుంది. నీది నువ్వు తినాలి, తను తింటుంది కదా. ఓకే ఏం లేదు, మరి నువ్వు డన్ చెప్పాలి కదా శశి. శశి నువ్వు చెప్పు శశి డన్ అని. ఎంతసేపు అంటావు? ఎంతసేపు ఇస్తూ ఉంటావు? అందుకే నువ్వు లడ్డుకున్నావా శశి? గీ తింటే ఎవరైనా లావ్ వస్తారు ఫ్రెండ్స్, తనైతే ఒక్క రెండు అయితే తినలేమే, ఇంకా తినలేదు. సరే ఓకేలే ఫ్రెండ్స్, మీరు అస్సలు లేదు ఫ్రెండ్స్ ఇంట్లో. సరే ఓకే, ఇప్పుడు విన్నర్ ఇందులో ఎవరనేది మీరే కామెంట్ చేయండి, ఓకేనా? నేనే విన్నర్ ఫ్రెండ్స్, కానీ తను చూడండి ఫ్రెండ్స్, ఇదంతా సో ఇప్పుడు తను చూడండి, ఇది చూడండి ఎంత ఉంది తనకి. ఓకే, రిషి మాత్రం రిషి విన్నర్ అంటుంది, శశి విన్నర్ అంటుంది. సో మీరు మరి మీరు ఈ వీడియో చూసి ఎవరు విన్నర్ అయ్యారో మీరే కామెంట్ చేయండి, ఓకేనా? నా థమ్స్ అప్ అయితే కంప్లీట్ అయిపోయింది. తను అసలు చెప్పాలంటే నేను థమ్స్ అప్ పోతే చెప్తాను, కొంచెం తాగేసాను. ఓకే ఈ వీడియో చూసి ఎవరు విన్నారో మీరే చెప్పాలి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్కటి తిన్నాను ఫాస్ట్ గా. ఇది చాలా మోసం ఫ్రెండ్స్. నేనే విన్నర్ కాబట్టి అమ్మాయి అస్సలు. నువ్వు ఒప్పుకుంటావా చేసి? విన్నర్ తనని ఒప్పుకుంటావా? వ్యూవర్స్ అడుగుదామా ఎవరు విన్నరు? నేను అడిగేది అది కాదు, విన్నర్ రిషినా వ్యూవర్స్ కామెంట్ చేద్దామా? ఇంకా చికెన్ అలానే ఉంది ఫ్రెండ్స్, 2 ఉన్నాయి ఫ్రెండ్స్. విన్నర్ నువ్వే. సరే వాదేసుకున్నారు కాబట్టి మీలో ఎవరు విన్నర్ అనేది
వ్యూవర్సే కామెంట్ చేస్తారు. నాకు ఓటేయండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి తినేసి ప్రతి ఒక్క ప్లేస్ లో నేను కూర్చోండి. ఓకేనా ఎస్సీ రిషి? ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము ఏ వీడియోస్ అయితే పెడతామో అది మీకు తొందరగా వస్తాయి, నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఎవరు విన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్.